sa ni dha pa ma ni dha pa ma ga dha pa ma ga re pa ma ga re sa ni dha ni re sa ni dha ni re sa ni dha ni re sa. ఈ ఎపిసోడ్లో డిసెంట్రీ గురించి చర్చించుకున్నాం. అంటే జిగటి విరోచనాలు కానీ బంక విరోచనాలు కానీ అంటూ ఉంటారు. దీంట్లో కడుపు పొంగు ఉంటుంది, కడుపులో నొప్పి ఉంటుంది. ఆ నొప్పి గట్టిగా నొక్కుకోవడం వల్ల కానీ ముందుకు వంగోవడం వల్ల కానీ ఉపశమనం ఉంటుంది. విరోచనాల్లో చీము ఉంటుంది. ఏమాత్రం తిన్నా తాగినా విరోచనం అవుతుంది. దీనికి ముఖ్యమైన మందు కోలోసిన్ 30 ప్రతి 2 గంటలకు కానీ గంటకి కానీ అవసరాన్ని బట్టి వేసుకుంటున్నట్టయితే ఆ జిగటి విరోచనాలు తగ్గడం. చీము రక్తంతో కూడా విరోచనలు అవుతాయి. విరోచన అయినా ఇంకా అవుతుందేమో అని అనుమానం. దీనికి టెనస్మస్ అంటారు. చాలాసేపు కూర్చుంటారు అవుతుందేమో అని అనుమానంతో. ఈ విరోచనాలు రాత్రులు ఎక్కువ అవడం కూడా ఉంటుంది. దీనికి మెర్కుసాల్ 30 పొటెన్షియల్లో ప్రతి గంటకి కానీ 2 గంటలకు కానీ వేసుకుంటే ఆ విరోచనాలు తగ్గుతాయి. ఇలాంటి పై చెప్పిన విరోచనాలాగే ఉండి అంటే చీము ఎక్కువ ఉండి చీము కంటే రక్తం జీర ఎక్కువగా ఉన్నట్టయితే మెర్క్యూరియస్ కర్ 30 పొటెన్షియల్లో ప్రతి గంటకి కానీ 2 గంటలకు కానీ వేసుకుంటున్నట్టయితే ఆ చీము రక్తాన్ని కూడా కట్టేస్తాయి. ఒకేసారి అందరిలో వచ్చే డిసెంట్రీ అంటే దీన్ని ఎపిడెమిక్ డిసెంట్రీ అంటారు. దీనికి క్యాంతారిస్ అనే మందు పనిచేస్తుంది. ఈ క్యాంతారిస్లో మూత్రం బందిపడి ఉంటుంది. ఒకసారి మంటగా ఉన్నటువంటి కొద్ది డ్రాప్స్లో నీరు అవుతూ ఉంటుంది. దాహం ఉంటుంది, కానీ తాగడానికి ఇష్టం ఉండదు. విరోచనం అయ్యేటప్పుడు మంట, దాంతోపాటు వణుకు కూడా ఉంటుంది. విరోచనం రేగుల్లో వచ్చే పదార్థాలు అంటే రక్తపు జీరతోటి కలిగినటువంటి విరోచనం అవుతూ ఉంటుంది. దీనికి క్యాంతారిస్ 30 పొటెన్షియల్లో వేసుకుంటూ ఉండాలి. ప్రతి గంటకి కానీ 2 గంటకి కానీ ఒక తోడు వేసుకున్నట్టయితే దొరుకుతుంది. రక్తంతో కూడిన విరోచనాలు ఆసనాల్లో మంట ఉంటుంది. ఇంకా విరోచనం అవుతుందేమో అని అనుమానం ఉంటుంది. విరోచన అయిన తర్వాత దాహం ఉంటుంది, కానీ నీరు త్రాగితే చలి వేసినట్టు వణుకు వస్తుంది. దీనికి క్యాప్సికమ్ 30 పొటెన్షియల్లో వేసుకోవాలి. విరోచనం తెలియకుండా అవుతుంది. గాలిపోయినప్పుడు కూడా విరోచన అయిపోతుంది. లేక నీళ్లు పోయడానికి వెళ్ళినప్పుడు విరోచన అయిపోతుంది, తెలియకుండా అయిపోతుంది. దీనికి ఎలో 30 పొటెన్షియల్లో ప్రతి గంటకి వేసుకున్నట్టయితే ఆ విరోచనాలు తగ్గుతాయి. గోధుమ రంగులో ఉండి రక్తపు జీరతో ఉండి విరోచన నడితే తర్వాత ఏమాత్రం తాగినా తిన్నా కడుపులో నొప్పితో కూడిన విరోచన అయినట్టయితే దీనికి ట్రాంబిడియం అనే మందు 30 పొటెన్షియల్లో వేసుకోవాలి. దీనికి ఈ విరోచనం గోధుమ రంగులో ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ఎమెబిక్ డిసెంటరీకి ముఖ్యమైన మందు ఎమిటిన్ 60 పొటెన్షియల్లో రోజుకి ప్రతి 2 గంటలకు ఒకసారి చెప్పి వేసుకుంటూ ఉండాలి. ఇంకా చాలామందికి ఈ విరోచనాలు డిసెంటరీ విరోచనాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. వాళ్ళు కుర్చీ అనే మందు మదర్ టించర్లోను, చప్పారో అనే మందు మదర్ టించర్లోను 10 చుక్కలు చప్పుని అంటే 2 కలిపి 20 చుక్కలు చప్పుని రోజుకి 2 సార్లు వాడినట్టయితే కొంతకాలం వాడినట్టయితే ఈ క్రానిక్ డిసెంటరీ అనేది తగ్గుతుంది. ఈ పై మందులతో పాటుగా బయోకామ్ నంబర్ 9 అనే మందు 3 మాత్రలు, ఒకటికి 3 మాత్రలు చప్పుని రోజుకి 3 సార్లు చప్పుని వేసుకున్నట్టయితే కొంతకాలం వేసుకున్నట్టయితే ఈ క్రానిక్ డిసెంటరీ కూడా తగ్గడానికి వీలుంది.